చేస్తూ ఉంటారు. లైక్ అభిమన్యు మూవీ చూసారా, ఒక చెక్ మీద సైన్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళకు సంథింగ్. సైన్స్ అంటే ఈ డేటా ఉంది మన దగ్గర, ఈ డేటా మీద సైన్స్ కూడా ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. లైక్ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల మన దాంట్లో ఉన్న సమ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే, నేను మీకు డేటా అనగానే డేటా ఒక్కటి అనగానే దాంట్లో ఒకటి డేటా అంటే ఏం చెప్తాం, ఒక రోస్ ఉంటాయి, కొన్ని కాలమ్స్ ఉంటాయి, ఒక రోకి ఒక వాల్యూ అంటే దానికంటే ఒక మినిమం మీనింగ్ ఉంటుంది, ఒక రోకి ఒక కాలమ్కి. నేను ఏజ్ అన్నా అంటే ఓన్లీ ఇంట్ వాల్యూస్ నెంబర్స్ ఉంటాయి, ఒకవేళ నేమ్ అన్నా అంటే ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, నో నెంబర్స్ యాడ్ అవుతుంది కదా నేమ్లో. సో ఇలాగా ఒక వేలో ఉంటుంది. దాని నుంచి ప్యాటర్న్స్ ఎలా కనుక్కుంటాం అంటే, ఇన్ కేస్ నేను సర్టెన్ ఆఫ్ ఏజ్ అన్నాను, ఏజ్ అనగానే ఆ ఏజ్కి సంబంధించిన పీపుల్ వాళ్ళ యొక్క అడ్రస్ కానీ ఇలా కొన్ని ప్యాటర్న్స్ లాగా బయటకు వస్తుంటుంది. అంటే మనం ఒక కండిషన్ ఇవ్వాలి, ఏదో ఒక కండిషన్ ఇచ్చినప్పుడు దాని నుంచి దానికి సంబంధించి ప్యాటర్న్ అంటే బయటకు వస్తుంది. ప్యాటర్న్ అంటే ఒక ఆర్డర్లో పెట్టేస్తుంది మనకు కావాల్సిన కండిషన్ బట్టి. నెక్స్ట్ ఫీచర్ ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటాం. ఫీచర్ ప్రిడిక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే, మనం యావరేజ్ అనేది ఒకటి చేస్తూ ఉంటాం తెలుసు కదా, కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి ఒక యావరేజ్ కనుక్కుంటాం, వాటికి ఒక సర్టెన్ వాల్యూ వస్తుంది, ఆ యావరేజ్ వాల్యూ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ వాల్యూస్ ఇస్తూ ఉంటాం, వాటి నుంచి కూడా యావరేజ్ కానీ సమ్ కానీ మనం మ్యాథమెటికల్గా ఫార్ములాస్ వాటి సర్టెన్ పాయింట్ వాల్యూ బయటికి తెస్తాం, ఆ వాల్యూ దాని యొక్క యాక్యురసీ అని పెట్టుకుంటాం ప్రస్తుతానికి. నెక్స్ట్ ఒకవేళ ఫ్యూచర్లో నీ దగ్గర ఉన్న డేటాలో సమ్ 1000 పాయింట్ వాల్యూస్ ఇచ్చారు, 1001లో నేను ఇచ్చిన వాల్యూ ఆ 1000స్లో లేదు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇచ్చిన న్యూ వాల్యూస్ని ఈ 1000.1 అనే దాంట్లో సేవ్ చేసుకొని ప్రీవియస్గా వచ్చిన వాల్యూస్ యాక్యురసీ అంటే 2021 ఇచ్చాను, దాని యొక్క యావరేజ్ అంతా 20.5 వస్తుంది. అంటే రెండు యాడ్ చేసి బయట వేస్తాను కదా, అప్పుడు 20.5 అంత వచ్చింది అనుకుంది. ఇప్పుడు ఏంటి, నేను ఇచ్చిన వాల్యూస్ ఏంటి 19, 22 అంటే మొత్తం యాడ్ చేసినప్పుడు సేమ్ వస్తుంది, కానీ వాల్యూస్ డిఫరెంట్ ఇక్కడ. సో ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనకు వచ్చిన సమ్ వాల్యూకి యావరేజ్ చేసుకుంటాం. సో అప్పుడు ఒక న్యూ వాల్యూ వచ్చింది, కానీ ఇక్కడ ఇన్పుట్స్ డిఫరెంట్, బట్ సమ్ చేసినప్పుడు ఒక వాల్యూ వచ్చింది కదా బిఫోర్ వాల్యూస్కి. సో దాన్ని బట్టి చేసుకొని ఫ్యూచర్ కాదు అక్కడ లేని డేటాను కూడా స్టోర్ చేసుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్ ChatGPT తీసుకుందాం. ఇదేం చేస్తుంది, ChatGPT మ్యాక్సిమం అప్డేట్ చేసి 2021 వరకే చేశారు. అంటే అప్పుడు ప్రీవియస్ జరిగిన వాటి వరకు మీకు వెంటనే యాక్యురేట్గా అన్నీ చేస్తుంది. కానీ ప్రజెంట్ అప్డేట్లు ఏమున్నాయి, సరే క్లౌడ్ తీసుకుందాం, క్లౌడ్ సిస్టమ్ 23లో వచ్చింది అనుకుందాం, కానీ అది ప్రీవియస్గా నుంచి ఉంది, కానీ 23లో వచ్చింది అనుకుందాం. కానీ మనం అడిగే క్వశ్చన్స్ దానికి ఎలా తెలుస్తుంది ముందే, మనమే ఉన్నాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈజ్ సమ్ క్లౌడ్ అని చెప్పి, దానికి తెలిసిన వరకు ఒక 3 or 4 లైన్స్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కరెక్ట్ చేస్తారు. మనం ChatGPT కొత్తగా వచ్చినప్పుడు ఒక వాల్యూ పెట్టాం గుర్తున్నా, లైక్ 2 + 2 = 5 అని మనం డిక్లేర్ చేయగానే ఫస్ట్ 4 అని చెప్తుంది. నో ఇట్స్ ఇస్ ఓన్లీ 5 అన్నాం అనుకో, సారీ ఐఎమ్ రాంగ్, మేబీ ఇట్ ఈస్ 5, లెట్ మీ కరెక్ట్ అని వస్తుంది స్టార్టింగ్. బట్ ఇప్పుడు అలా రాదు, ఎందుకు, దాన్ని ట్రైన్ చేసి మనమే రెడీ చేసాం. అంటే అప్పుడు ఈ 2 = 2 అని కన్ఫర్మ్ అదే ఆన్సర్ ఇదే అని చెప్పేస్తాం. ప్రీవియస్గా మాత్రం